అందరికి నమస్కారం అండి. దాదాపుగా నాకు 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటే నా పక్కన ఉన్నటువంటి దాదాపుగా ఒక 15 నుంచి ఒక 30 సంవత్సరాల దాకా ఉండొచ్చు నా ఆలోచన. మరి ఎన్ని సంవత్సరాలు, తనకి ఎంతమంది అనుభవము, ఇక్కడ పశువుల పైన అనుభవం ఉన్నటువంటి పెద్దమ్మ గారు మంచిగా మనకు వివరిస్తారు. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. నమస్కారం. నీ పేరు? నా పేరు ఈరమ్మ. ఇది ఆ ఊరండి మీది? కాతరికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడనే ఇదే ఊర్లోనే. ఇదే ఊర్లోనా? మీ ఆయన పేరేంటి? ఆయన ఆంధ్ర పండాడు. ఆయన ఆంధ్ర పండాడు. పేరు అంటే చెప్పు. నరసన్న. నరసన్న. ఓకే. మీకు ఎంతమంది సంతానం? పిల్లలు ఎంతమంది? 6 మంది మగాళ్ళు, 2 ఆడవాళ్ళు. ఎడమొక్కలు గడమొక్కలు. ఓకే. 12 మంది అయ్యారా? వీళ్ళందరూ కూడా 8 మంది అయ్యారు. వీళ్ళని పెళ్ళి చేసినారు. ఇప్పుడు మీ పిల్లలు చూసేటువంటి పశువులు కట్టినారు. ఇంత ముందుకి ఇప్పటికి ఎలా ఉంది అండి? మామూలు మరి ఇప్పుడు కట్టం పడతారు, వాళ్ళు కొడుతున్నాడు తాతారు. అప్పుడు చేసేవాళ్ళు ఉండలేదు, సన్నోళ్ళు ఉండ్రి తిప్పులు పడితే. అప్పుడు మీ ఆయంలో అప్పుడు ఎంత పెట్టి తీసుకునే వాళ్ళు ఎద్దులు జత కొనాలంటే? అప్పుడు ఇంటి ఉండే మాకు పుట్టింటి వాళ్ళు పొసలు ఇచ్చిండ్రే, అది కోడదోళ్ళు జావారు. అప్పుడు ధరలు ఏముంటాయి? ధరలు అప్పుడు ఏముండే ఎంత? 10,000, 5,000, 10,000, 5,000 జత. ఒక జత అంతే. ఇప్పుడు కొనాలంటే ఎంత అవుతుందో? లక్షల వరకు కూడా పెట్టవచ్చు. ఓకే. మీ పిల్లలందరికి పెళ్ళిళ్ళు చేసినారా? జడ అందరికి కూడా ఆరామ అంత అయింది. మా తెరవు మనం చూడాలి, ఇంకేమీ లేదు. మా తెరవు మనం చూడాలి, ఇంకేమీ లేదు. మరి దాదాపు మరి మీ పిల్లలకు నీ వంతుగా ఎలా ఉండాలని చెప్తావు? బాగుండాలని చెప్తాను. బాగుండాల. ఒక్కొక్కరు ఇద్దరు కూడా చేసుకున్నా పర్లేదా? అయ్యో ఇద్దరు నేను చేస్తావయ్యా. ఒక్కొక్కడే 2, 3 కనిడిసారు. ఇంకా ఆ పిల్లలు ఎక్కడ చేస్తావు? ఆవిడ ఒక 4 కంటే ఆవిడని ఎక్కడ సాగుతావు? ఆవిడ ఏమన్నా గొడ్డవిడ అయితే కదా బడని చెయ్యాలన్న. వద్దు అట్లయితే అయిపోయి. ఇంకా మరి మీ ఆయనకి ఎంతమంది భార్యలు? అతనికి ఒక ఏం లేదట ఒక 8 మంది ఉంటారు. అతనికి ఒక ఏం లేదట ఒక 8 మంది ఉంటారు. 8 మంది. దాంట్లో మీరు ఎన్నోవారు? నా లాస్ట్ నవడ. అంత చిన్న చూపా మీది? మీరు మీ ఊరే ఊరండి? ఇక్కడ రావడానికి ముందు బల్లెకల్ మీదే? అదొని పక్కన బల్లెకల్. ఓకే. అట్లయితే మీ ఆయన నిన్నేం పెళ్లి చేసుకున్నాడా? పొసలు కానికి పోయింది. అతను గొర్రెలు కానికి వచ్చిండా, నన్ను పొసలు కానికి వచ్చింది ఉరుకుద్దు గొట్టుకే. అట్లా ప్రేమించుకుంటుంది. పొసలు కానికి పోయింది. అతను గొర్రెలు కానికి వచ్చిండా, నన్ను పొసలు కానికి వచ్చింది ఉరుకుద్దు గొట్టుకే. అట్లా ప్రేమించుకుంటుంది. అవునా? ఆయన ఎన్నుండే గొర్రెలు? అప్పుడు ఒక 50 ఉండే. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత గొర్రెలు ఉండవా అని నమ్ముకున్నా? అవి గొర్రెలను నమ్మి మనం తాళి కట్టుకుంటుంది. తాళి కట్టుకుంటా. మరి నీవు అన్ని ఆవులు ఎక్కడదా? మరి ఇట్లా బూకు లేకున్నప్పుడు ఏమన్నా బాకీలో వచ్చినప్పుడు అమ్మేది, బాకీలు కట్టేది. మాకైతే మీ ఆయన నీకున్నది అంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చారని అభిప్రాయం. మరి మీరు ఎంతవరకు నిజం అబద్ధం అంటారు? ఏదన్నా నిజం అనుకో, ఏదన్నా అబద్ధం అనుకో. లేదంటారా? ఉన్న ఆవులు కూడా ఏ ఆవుడికి ఇచ్చాడంటారు? లేదు. లేదా? మరి అది కూడా మీ ఆయన కూడా వెనకలేదు. మా పుట్టింటోళ్ళు ఇచ్చిన పొసలు అతనేంటికి, అదేంటికి మయ మూతికే పెడతావా? లేదు. మరి అదేంటికి మయ మూతికే పెడతావా? లేదు. మరి ఎవరు తీసుకున్నారు అంతా? మరి అదంతా ఎవరు తీసుకున్నారు? మీ పుట్టినింటోళ్ళు కాదు తీసుకోలేదు, ఎవరు తీసుకున్నారా? అమ్ముకున్నారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మీ పిల్లలకి మీరు ఏమైనా సంపాదించారా? ఏం సంపాదించాం మేము? ఏమంటే సంపాదించలేమో, ఇదంతా జాగ్గానేమో, భూమి కలిసిలేము. మరి మీది కూడా భూమి ఎన్ని ఎకరాల దాకా ఉంది? అంత పిల్లలకి మీద అంతా కలిసి వస్తే ఇప్పుడు వాళ్ళు ఎవరు షేరడు వాళ్ళు తీసుకుంటే 2 ఎకరాలు 2 ఎకరాలు వస్తావా? అంతే. మీ పిల్లలకు గాని మీ అంతా కలిసి ఉన్నప్పుడు ఎంత ఉండేది భూమి? అప్పుడు మాకు అన్నదమ్ములకి అప్పటికి మరి 5 మందికి ఇది అంత మొత్తం 20 ఎకరాలు. మరి మీ పిల్లలందరూ కూడా మీకు ఎంతమంది అన్న? 8 మంది. మగ పిల్లలు ఎంతమంది? 6 మంది. మగ పిల్లలు 6 మంది. వీళ్ళందరూ కూడా కలిసి కట్టి ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఒకే చోటే ఉన్నారా? చోటే. ఇప్పుడు మరి ఆడవాళ్ళు ఎట్లా కుదరతారు? ఎవరు భూ వాళ్ళు వండుకొని తింటారు. అది అంతే. మీ పెద్ద దిక్కుగా నీకుండే అనుభవంతో మరి మీ పిల్లలు నీ మనమరంలో అందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా నీ పెద్ద దిక్కు, వాళ్ళకి ఏం చెప్తావు ఎలా ఉండాలని? బాగా చేసేది తినాలా, బాగా కష్టం పడి దుడిసేది తినాలా అని చెప్తాను. కూర్చొని తింటే కొండలు కూడా అరిపోతా అంటారా? ఏమి దక్కదు. అది మరి ఇది కష్టం పడి దుడిస్తే అంత వస్తుంది. కొడుపు నిండు బూ తింటాము. అదే అనమాట. పెద్దమ్మ గారు మంచి మాట అయితే సజెషన్ ఇచ్చారు. కూర్చొని తింటే కొండలైనా అరిగిపోవచ్చు, కానీ కష్టపడాలి, కష్టంతో మనం సంపాదించుకోవాలని చెప్పారు మన అనుభవంతో. మరి దాదాపుగా మీ ఆయన ఇప్పుడు ఊర్లో ఉన్నాడా? పండాడు. ఎవరన్నా ఎత్తుకోపోయినాడా? ఇంకేం ఎత్తుకుపోతాడు, మన కాడలు లేవు, నిన్నుకు దావాలి. ఇంకేం ఎత్తుకుపోతాడు, మన కాడలు లేవు, నిన్నుకు దావాలి. నిన్నుకు దావద్దు.
మరి అప్పుడు బాగా చికెన్ కష్టపడ్డారు. వాళ్ళ తొన్ని ఇక్కం పోయినప్పుడు ఇంకా కాలు ఎట్లా బాగుంటావు. లేదు మాకు బయట వాళ్ళు చెప్పిందంటే మీరే ఇరుగొట్టారని ఆలోచన. మాకు బయట వాళ్ళు చెప్పిందంటే మీరే ఇరుగొట్టారని ఆలోచన. మరి ఆ? ఎంతవరకు నిజమంటారు? మాట వినుకోకుండా ఏమయ్యా నువ్వు తలకాయ తింటావు కదా తండ్రి. మరి ఎంతవరకు నిజమంటారు? మీ ఆయన నువ్వు ఇరుగొట్టావా, ఆయన నానే ఇరుగొట్టావా? ఇరుగొట్టాను, నానే ఇరుగొట్టాను. మీ భార్యలు మీరు భర్తలు వినుకోకుండా పండుకున్నప్పుడు కొట్టారా, మీరు తిరిగేటప్పుడు? పొగలు వెళ్తాప్పుడే తిరిగేటప్పుడే అరే గోసేయడం కొట్టడమేనా? గోసినే తీసారు 2 వేసేది వేసేది కట్, గోసినే తీసారు 2 వేసేది వేసేది కట్. ఆయన వేస్తున్నా నువ్వు వేస్తున్నా, నానే వేస్తుంది. మీరు కూడా రాతారా? కూడా ఇప్పుడు నాన్న ఎట్లా ఏడుస్తాను, అతను ఎట్లా ఏడుస్తాడు. అది మరి ఇదంతా మంచిగా చెప్పింది. ఈసారి ఇంకా పెద్ద మా ఆడవాళ్ళే దాతుంటే మగవాళ్ళు కూడా ఇంకా వృధా ఎందుకు, మీరు కూడా తాగేసిండి, వాళ్ళతో కూడా దుగేసండి. మరి తాగే వాళ్ళు తాగినట్టవా? ఎవరు మనసు అంతే అంటారా? అంతే. తాగేవాడు తాగింటాడు, తూగేవాడు తూగింటాడు. మన ఇంటి పేరు ఏమొస్తుందండి? నాయకులు అంటారు. నాయకులు. నాయకులు నరసప్ప అంటారా? అందరిది మా బావోళ్ళది, అందరిది. మొత్తము మీ పిల్లలకి మనవంగురు మొత్తం ఎంత మంది ఉండొచ్చు మీ మొత్తం కుటుంబం అంతా? జనాలు ఎంత మంది? మా వాళ్ళు అక్క చేయనికి వచ్చిన ఇంత అనొచ్చు. ఎంత లేదు ఇతలేదు మని నెగిడేవే. మామూలు అంటే కూడా ఒక 50 మీద ఉండగానే తక్కువ లేవు. 50 మీదేనా? ఓకే, ఇదే అనమాట ఆలస్యమందుకు మరొక వీడియోలో కలుస్తున్నాం. పెద్దమ్మ మంచిగా మంచి నిజాలు మీరు కూడా వినేవాళ్ళు కూడా దయచేసి పెద్దమ్మ చెప్పినట్లు వినండి. మగవాళ్ళు మాట వినుకోకపోతే తొన్నదే అబ్బు వేసేది, తొన్నదే అబ్బు వేసేది. అంతే అంతే. ఇది మరి ఇది పచ్చి నిజము, ఇది పచ్చి నిజము అని చెప్పడం జరిగింది. మరొక వీడియోలో కలుస్తున్నాం. థ్యాంక్ యూ. తెచ్చేయకుంటే నీ కండలు అన్నది కట్ తీసాను సరికేది వేసుకునేది ఓ లేకుంటే కాలు చేతులు కడుక్కున్నప్పుడు ఒంగబడి కొట్టేసేది. ఇంకా అది ఎదురులేదు తిరగలేదు. నమస్కారం, మరొక వీడియోలో కలుసుకుందాం.